ఒక మైక్ అనేది కొనడం జరిగింది. ఇదే ఆ మైక్. వారంటీ కార్డు చూడండి. స్టార్ ఐటమ్ మన మైక్ అన్నమాట. గుడ్ మార్నింగ్ ఫ్రమ్ చెన్నై. మొత్తం మొబ్బట్టింది, పైన వర్షం పడిద్ది అనుకుంటా ఈరోజు. చూడండి. హాయ్ గైస్, అందరూ ఎలా ఉన్నారు? నా పేరు సాయి తేజ. ఈ వీడియోలో నేను ఒక మైక్ అనేది కొనడం జరిగింది. ఇదే ఆ మైక్. దీని యొక్క రివ్యూ అనేది చూపించబోతున్నాను. అండ్ అంతేకాకుండా దీని ప్రైస్ వచ్చేసి అన్బాక్సింగ్ చేసిన తర్వాతే చెప్తాను. సో ఫుల్ వీడియో చూడండి. ఇప్పుడైతే నేను మైక్ లేకుండా మాట్లాడుతున్నా. సో మీతో ఒక విషయం కూడా చెప్పాలి. నిన్న నేను విజయవాడ నుంచి వచ్చాను. విజయవాడ నుంచి ఈరోజు పొద్దునే తిరిగాను. యాక్చువల్గా ఈ అండమాన్ ఎక్స్ప్రెస్ అయితే బుక్ చేశాను. సో ఇది అండమాన్ అంటే దాదాపుగా చాలా లాంగ్ నుంచి వస్తుంది. 4 days ప్రయాణం ఉంటుంది ట్రైన్. సో అక్కడ నుంచి రావడంతో నాకు నిన్న నైట్ 8:55కి రావాల్సిన ట్రైన్ 11:55కి వచ్చింది. దాదాపుగా 4 hours డిలే పడింది. దానివల్ల పొద్దున్న నేను చాలా లేట్గా వచ్చాను. మార్నింగ్ కూడా షూట్ చేశాను. అంటే మార్నింగ్ ఆ ట్రైన్ సౌండ్స్లో వాటిలో ఎలా వినపడిద్ది ఏంటనేది చూపిద్దామని చెప్పి చేశాను. ఇప్పుడు నేను మైక్ లేకుండా మాట్లాడుతున్నాను. ఇది కూడా ఎందుకంటే డిఫరెన్స్ చూడండి. ఇందాక నేను చెప్పిన దానికి ఇప్పుడు దానికి మైక్ ఉంటే ఎలా అనిపిస్తుంది, లేకపోతే ఎలా అనిపిస్తుంది అనేది. ఎవరైనా ఈసారి ట్రైన్ జర్నీ చేయాలనుకుంటే ఈ ట్రైన్ మాత్రం స్కిప్ చేయండి. అర్జెంట్ పని ఉన్న వాళ్ళు ఇలా బుక్ చేసుకుని డిలే అయితే చాలా కష్టం అయిపోతుంది. చూసుకొని బుక్ చేసుకోండి. మీకు చెప్పాను కదా మైక్ తీసుకున్నానని. ఇదే ఆ మైక్. ఇది ప్రోట్రానిక్స్ కంపెనీ వాళ్ళది. నేను ఇదే పర్టికులర్గా తీసుకోవడానికి కారణం ఏంటంటే ఇది కొంచెం బడ్జెట్ ఫ్రెండ్లీలో వస్తుంది. అంతేకాకుండా వారంటీ కూడా ఉంది. నేను తీసుకుంది వైర్లెస్. చూడండి బాక్సింగ్ మొత్తం 1 year వారంటీ అని చూడండి. 1 yearలో నాకు ఏ ప్రాబ్లం వచ్చినా అక్కడికి తీసుకెళ్తే వాళ్ళు రీప్లేస్ ఇస్తానని చెప్పారు. అన్బాక్సింగ్ చేద్దాం పదండి. సో ఇప్పుడైతే ఓపెన్ చేసి చూద్దాం ఇట్లా ఏమేమి వచ్చినాయి. ఫస్ట్ స్టార్టింగ్లో యూజర్ మాన్యువల్ చూస్తున్నారు కదా, ఎలా యూజ్ చేయాలి, పవర్ బటన్ అండ్ వీటికి కూడా ఛార్జింగ్ పెట్టాలి. అవి కూడా ఇక్కడ ఇన్స్ట్రక్షన్ చేసి ఉంచారు. సో ఓకే, ఇది వచ్చేసి వారంటీ కార్డు చూడండి. స్టార్ ఐటమ్ మన మైక్ అన్నమాట. చూడండి బిల్డ్ క్వాలిటీ అయితే చాలా బాగుంది. ఇక్కడ ఛార్జింగ్ పెట్టాలి మైక్కి. అండ్ ఇది కనెక్టర్కి కూడా ఛార్జింగ్ ఉంటుంది. చూపిస్తాను చూడండి. ఇది కనెక్టర్ అనమాట. దీన్ని ఎలా యూజ్ చేయాలంటే ఇది మన మొబైల్కి పెట్టాలి. ఇది సిపిన్ చూస్తున్నారు కదా, ఇది సిపిన్ కనెక్టర్. ఇది మొబైల్కి పెట్టాలి. అండ్ ఇది ఏదైతే ఉందో అది మన షర్ట్కి ఇలా కాలర్ కింద పెట్టుకోవచ్చు ఇలాగా. దీన్ని అయితే మనం పలు రకాలుగా టెస్ట్ అయితే చేద్దాం పదండి. ఇట్లా ఇంకేమైనా ఇచ్చారని చూద్దాం. ఒక్క నిమిషం. ఓకే, ఛార్జింగ్ కేబుల్ కూడా ఇచ్చారు. దీంతో ఛార్జింగ్ పెట్టాలన్నమాట రెండింటికి, కనెక్టర్కి అండ్ బ్లూటూత్ మైక్కి. వీటి ప్రైజెస్ అయితే చెప్పలేదు కదా. దీని ప్రైస్ వచ్చేసి 700 పడింది మాకు. ఆఫ్లైన్లో కొన్నాం. అండ్ ఇది నా పాత ఫోన్కి కనెక్ట్ చేసి ఒకసారి చూపిస్తాను ఎలా కనెక్ట్ చేయాలి ఏంటనేది. ఇవన్నీ ఇక్కడ మీరు చూసుకుంటే ఇక్కడ బటన్ ఉంటుంది. చూపిస్తాను చూడండి. పాత ఫోన్ కనెక్ట్ చేసి రెడ్మీకి ఇక్కడ ఇది ఉంది కదా కనెక్టర్. ఈ కనెక్టర్ వచ్చేసి మనం ఛార్జింగ్ పోర్ట్ పెట్టుకుంటాం కదా ఫోన్కి, ఆ ఫోన్కి అయితే పెట్టాలి. పెట్టిన తర్వాత ఈ మైక్ ఉంది కదా, ఈ మైక్కి నేను బటన్ చూపిస్తాను చూడండి. ఆ బటన్ ఇది పవర్ బటన్ అనమాట మైక్కి. దీన్ని లాంగ్ ప్రెస్ చేస్తే చూడండి ఇక్కడ లైట్ వెలుగుతుంది. చూసారా, లాంగ్ ప్రెస్ చేయగానే. ఓకే, నెక్స్ట్ ఇంకా ఇందులో వీడియో స్టార్ట్ చేయగానే మొత్తం ఇక్కడ నుంచి రికార్డ్ అవుతుంది. సో అది ఇప్పుడైతే టెస్ట్కి వెళ్ళిపోదాం పండి. గుడ్ మార్నింగ్ ఫ్రమ్ చెన్నై. చూస్తున్నారా నా లగేజ్. సో ఇదైతే మైక్ టెస్ట్ అనమాట. ఇప్పుడు అసలు నేను మైక్ పెట్టలేదు దీనికి. చూద్దాం ఎలా ఉంటుందో.
ఇప్పుడే చెన్నైలో దిగాను. పొద్దున గొంతుపోయింది. సో ఇప్పుడు చెప్పండి, అంటే ఇందాక ట్రైన్లోనే ఎందుకు చేస్తున్నానంటే ఈ వీడియోని కొంచెం ఎక్కువ నాయిస్ చూస్తే నాయిస్ క్యాన్సిలేషన్ జరుగుతుందో లేదో చూడొచ్చు. అంతేకాకుండా మైక్ అనేది నాకు ఇలా మౌత్ దగ్గర పెట్టుకుంటే ఎలా వస్తుంది, కొంచెం డిస్టెన్స్లో ఎలా పెడితే ఎలా వస్తుంది అనేది చూడండి. సో మనం టెర్రస్ పైకి అయితే వచ్చేసాం. ఇప్పుడు మనం నాయిస్ క్యాన్సిలేషన్ టెస్ట్ అయితే చేద్దాం. ఇప్పుడు నేను టెర్రస్ పైన గాలి అయితే వస్తుంది, నేను మాట్లాడుతున్నాను. ఇప్పుడు వాయిస్ ఎలా వస్తుందో మీరు చెప్పండి. చూడండి వాయిస్లో ఏమైనా బ్లర్ వస్తుందా లేదా. ఇప్పుడు మైక్ పెట్టలేదు, మైక్ పెట్టి కూడా చూపిస్తాను. ఇప్పుడు మైక్ పెట్టి చూపిస్తున్నాను చూడండి. మైక్ పెట్టానని కూడా చూపించడానికి ఇలా ట్యాప్ చేసినప్పుడు అక్కడ సౌండ్ వస్తుంది చూడండి, వినిపిస్తుందా? సో అది మైక్ అయితే కనెక్ట్ అయి ఉంది. నా వాయిస్ క్లారిటీగా వినిపిస్తుందా లేదా పక్కన ఉన్న నాయిస్ ఏమైనా వినిపిస్తుందా అనేది చెప్పండి. అంతేకాకుండా బాగా గాలి వస్తుంది, బికాజ్ మొత్తం మొబ్బట్టింది, పైన వర్షం పడిద్ది అనుకుంటా ఈరోజు. చూడండి అది సంగతి. అంతేకాకుండా మనకి మెయిన్ రోడ్ చాలా దగ్గర, ఇక్కడ నుంచి చాలా బస్ నాయిస్లు అవన్నీ వినిపిస్తూ ఉంటాయి. దీని రివ్యూ అయితే నాయిస్ క్యాన్సిలేషన్ నేను పర్ఫెక్ట్ అనుకుంటున్నాను. మీకు ఏమైనా మిస్టేక్స్ కనిపిస్తే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఇప్పుడు మైక్ అయితే మన ఐఫోన్కి అయితే కనెక్ట్ చేసాను. సో ఇక్కడ నుంచి నా వాయిస్ మొత్తం మైక్ నుంచే వినిపిస్తుంది. సో బయట వాయిస్ అంటే మైక్ లేకుండా వాయిస్, ఇందులో ఉన్నప్పుడు వాయిస్ ఎలా వినిపిస్తుందో డిఫరెన్స్ చూడండి. ఇప్పటి వరకు నా వాయిస్ విన్నారు కదా, మీకే అర్థమైపోయి ఉంటుంది. అండ్ ఇప్పుడు దీంతో మన క్రాక్స్, అంటే ఇప్పుడు ఒకవేళ వేల్ ఇలా ఇరిపామనుకోండి, ఇలా టక్ టక్ అని సౌండ్ వస్తాయి కదా, అవి దీంతో రికార్డ్ చేయగలమా లేదా అనేది టెస్ట్ చేద్దాం. సో ఇప్పుడు నేను ఇది నా వీప్ అయితే పెట్టుకుంటున్నాను. సో బ్యాక్ బోన్ విరుస్తాను, సౌండ్ వస్తుందా, ఇందులో రికార్డ్ అవుతుందా లేదా చూద్దాం. ఓకే, విన్నారు కదా ఆ క్రాక్స్ అనేవి ఎలా వినిపించినాయో, అద్భుతంగా వర్క్ చేస్తుంది ఇది. క్రాక్స్ కూడా స్పష్టంగా వినిపిస్తున్నాయి. ఇప్పుడు దీన్ని వాటర్ టెస్ట్ చేద్దాం. వాటర్ టెస్ట్ అంటే ఇదేం తీసుకెళ్ళి నీళ్ళలో వేయను, వాటర్ ఇలా డ్రాప్స్ పడతాయి కదా, దాని పక్కన ఈ మైక్ని పెడతాను. ఆ వాటర్ సౌండ్ని ఇది రికార్డ్ చేసిద్దా లేదా అనేది టెస్ట్ చేద్దాం పదండి. ఇప్పుడైతే నేను కిచెన్లో ఉన్నాను. సౌండ్ అనేది రీసౌండ్ వస్తుంది, ఇందులో ఎలా అనిపిస్తుందో చూడండి. ఇప్పుడే వాటర్ టెస్ట్ అయితే చేశాను, చూసారు కదా, డ్రాప్ సౌండ్ కూడా బాగా క్లారిటీగా వినిపిస్తుంది, పర్ఫెక్ట్. నెక్స్ట్ టెస్ట్ అయితే వెళ్ళిపోదాం పదండి. మనం పెట్టిన టెస్ట్లో అయితే అన్నిట్లో ఇది పాస్ అయింది, ఇది పర్ఫెక్ట్, మన యూట్యూబ్ కూడా బాగా యూజ్ అవుతుంది. ఇప్పుడు చిన్న మ్యూజిక్ టెస్ట్ అయితే పెడదాం. నా దగ్గర ఒక ఫ్లూట్ ఉంది, దాంతో ఇది అక్కడ కనెక్ట్ చేసి ప్లే చేస్తాను. కరెక్ట్గా ఆ సౌండ్ వినిపిస్తుందా లేదా బ్లర్ బ్లర్ బజ్గా అలా ఏమైనా వినిపిస్తుందా అనేది చూద్దాం. ఓకే, ఇప్పుడైతే ఫ్లూట్ టెస్ట్ చేద్దాం. ఇదిగోండి నా దగ్గర ఉన్న ఫ్లూట్ అయితే ఇదే. నేనైతే ఫింగర్కి పెట్టుకున్నాను, మైక్ని ప్లే చేస్తాను చూడండి. నాకు అంత ఫ్లూట్ ఏం ప్లే చేయడం రాదు, చిన్న బీట్ ట్రై చేస్తాను. ఏదో మ్యూజిక్ కరెక్ట్గా వినిపిస్తుందా లేదా అనేది మాత్రం చూద్దాం. ఫ్లూట్ టెస్ట్లో అయితే అంత క్లారిటీ అయితే లేదు. ఒకసారి ఇక్కడ పెట్టుకొని ట్రై చేద్దాం, అంటే మెయిన్ హోల్ ఉంది కదా, ఆ హోల్ నుంచి ఏమైనా వినిపిస్తుందని చూద్దాం. ఓకేనా, ఓకే ఫ్లూట్ టెస్ట్ అయితే పాస్ అయిపోయింది. నెక్స్ట్ ఇంకే టెస్టులు చేద్దాం పదండి చూద్దాం. ఓకే, జోక్ చేశాను. సో ఇంకా ఎక్కువ నాయిస్ చేస్తే పక్కింటి వాళ్ళు వచ్చి నన్ను అంటారు, ఇక్కడ ఆపేద్దాం.
ఇది టెస్ట్లు అయితే అన్ని పాస్ అయింది. నేనైతే 700కి అయితే వర్త్ అనే చెప్తాను. మంచిగా అనిపిస్తుంది. సో బయటికి ఎక్కడికైనా వెళ్ళినప్పుడు, ట్రావెల్ టూర్స్కి, ఇంకా ఎక్స్ప్లోరింగ్ చేసేటప్పుడు, ఎక్కడైనా మనకు మంచిగా యూజ్ అవుతుంది. మన ఛానల్ ఇంకా గ్రో అవ్వాలని కోరుకుంటున్నాను. ఆ షిరిడి యాత్ర వీడియో ఉంది కదా, చాలా బాగా చూశారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఆల్సో ఇలాగే చూడాలని కోరుకుంటున్నాను. మీకోసం ఇంకా ఇంకా మంచి కంటెంట్తో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోండి.